130 రకాల అన్ని చాలా మటుకు కవర్ చేశాం. అంటే 130 రకాల పండ్ల మొక్కలు. అంటే ఒక మామిడిలా 100 రకాలు అట్లా కాకుండా డిఫరెంట్ టైపు. పాత పొలంలో దాదాపుగా 130 డిజైన్ చేసుకున్నాం. అదేంటంటే ప్రతి పండు తినాలి. అక్కడ మనం తినడం పాటు అన్ని పక్షులు కూడా తింటాయి. అది అమ్మకానికి కాదు. ఇది మాత్రం సస్టైనబుల్ మోడల్. న్యాచురల్ వ్యవసాయంలో ఎట్లా సస్టైన్ కావాలి, 1 ఎకరం నరలో లేబర్ లేకుండా, దున్నకుండా, డబ్బులు ఖర్చు పెట్టకుండా ఒక రైతు కుటుంబం చేసుకుంటే ఆరోగ్యపరంగా, ఆర్థికంగా ఎట్లా నిలదొక్కుకోవాలి. రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా వివరంగా చెప్పగలుగుతాం. కొబ్బరి మీద ఎంత వస్తుంది, మామిడి మీద ఎంత వస్తుంది, పుప్పడి మీద, పసుపు మీద, అల్లం మీద, అట్లా డిఫరెంట్ టైపు. అంటే ఏదైనా కానీ ఒక్కటే ఏకవార్షికం పోవడం వల్ల, సపోజ్ ఒకటే మొక్క పెట్టిరనుకో, మామిడి ఒక్కటే పెట్టిరనుకోండి, ఓ ఇయర్ రాలేదు, వచ్చినా పెద్ద రేటు ఉండదు. ఇప్పుడు అదే ఉందనుకోండి, ఇందులో ఉందనుకోండి, నాకు ఒక కొబ్బరి తీసుకుందాం, స్టార్టింగ్ జస్ట్ కొబ్బరి తీసుకుంటే 200 కాయలు వస్తాయని అన్నారు. ఆల్రెడీ మనకు పాత పొలంలో 200 కాయలు వస్తుందని నేను ఇక్కడ 100 డిజైన్ చేశాను. కొబ్బరి గురించి మాట్లాడుకుంటే ఈస్ట్ కోస్టల్ అట్లా గిట్ట పెట్టుకుంటే మనకి 80 సంవత్సరాలు వస్తుంది. షార్ట్ వెరైటీ పెట్టుకుంటే 35 ఇయర్స్ వస్తుంది. ఒక్క చెట్టుకు మనం రఫ్గా 100 కాయలే పెట్టుకుందాం. మీ నుంచి రూపాయి కూడా ఆశించట్లే, అంటే ఏం ఖర్చు అవ్వట్లే. 100 కొబ్బరికాయలకు 50 లాగా పెట్టుకుందాం. నేను సిటీ జోన్లో ఉన్నాను కాబట్టి 50 రూపాయలు, 70 నడుస్తుంది, తక్కువలో తక్కువ 50 పెట్టుకుందాం. 50 రూపాయలు పెట్టుకుంటే ఒక్క చెట్టు మీద 5,000 రూపాయలు సంవత్సర ఆదాయం. మీ నుంచి రూపాయి పోవట్లేదు. 5,000 ఇంటూ 100. నేను లెక్కలలో చెప్తే కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎప్పుడైనా కానీ ఒక గోల్ అంటూ ఉండాలి. నాకు ఇంత వస్తుంది అంటే మనం ముందుకు వెళ్తాం, పాజిటివ్గా వెళ్ళడం వస్తుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ 200 కాయ వస్తుంది. నేను నూనె బయట కొనకుండా నేను ఇంట్లోదే తయారు చేసుకొని వాడుకుంటున్నాను. 100 రాకున్నా 50 పెట్టుకోండి, 50 కాయలు రావా? 200 ఎక్కడ, 50 కాయలు పెట్టుకుందాం మినిమం. అయినా కానీ మనకు వస్తుందిగా బాగానే. అంటే ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్లో వచ్చేది చెప్తా. ఎంత వస్తుందని, ఎక్కువ రావచ్చు. నేను 100నే చెప్పాను, ఎక్కువ వస్తే నష్టం లేదు కదా. నేను అక్కడ 50 అనుకున్నా, 200 కాయ వస్తుంది, అది కూడా మీరు వీడియోలో చూడొచ్చు. నేను ఏమీ చేయకుండా అదే చెప్తున్నాను. నేను 1,00,000 ఖర్చు పెట్టి నేను 1,05,000 సంపాదిస్తే నో యూజ్. అది నేను ఏం చేయకుండా వస్తుంది కాబట్టి కొబ్బరి మీద ఆదాయం ఒకటి వస్తుంది. 50 మామిడి చెట్లు ఉన్నాయి, అదొక ఆదాయం వస్తుంది. 70 జామ చెట్లు ఉన్నాయి, అదొక ఆదాయం వస్తుంది. 150కి జామ అమ్ముతున్నాను ఇప్పుడు. మామిడి పండ్లు వచ్చేసి 180కి అమ్ముతున్నాను. అది కూడా లిమిట్ 5 కిలోలు మాత్రమే ఇస్తాను. ఎందుకంటే ఉన్న దాంట్లో ఎక్కువ మందికి పంచడము. ఇంకొచ్చేసి మనకు కూరగాయలు ఉన్నాయి, మునిగ చెట్లు ఉన్నాయి. మునిగకాయలు కూడా తక్కువనే ఇస్తాను. ఆకు ఇప్పుడు నేను ఇంట్లో ఉన్న దాంట్లో 1,500 మునిగ చెట్లు ఉన్నాయి ఓవరాల్గా. నేను ఆకు అమ్ముకుంటే 3-4 లక్షలు వస్తాయి పౌడర్ చేసి. అంటే 3-4 లక్షల నాకు వస్తాయేమో కానీ నాకు భూమి అనేది లాస్ కావద్దు. ప్రతిదీ కూడా ఇప్పుడు ఏంది, మునిగ అనేది చాప్ డ్రాప్, ఎరువు ఇచ్చే మొక్క కాబట్టి నేను దాదాపుగా భూమికే ఇస్తాను, భూమికి ఇవ్వడానికి ఇష్టపడతాను. ఇక మునిగ విషయానికి వస్తే ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం సిటీలో ఏదైనా మునిగ చెట్టు పెట్టుకుంటే కొట్టేసేదాకా పక్కోళ్ళు వదలరు. దానికి బొంత పురుగులు, అనేక రకాల పురుగులు వచ్చి వాళ్ళ ఇంట్లో పారుతాయి అనేసి కొట్టేస్తారు. ఇక్కడ మీరు 1,500 చెట్లు చూస్తే ఒక్కదానికి ఒక్క బొంత పురుగు కనబడదు. అదేంది మరి బొంత పురుగులు లేవంటే, నేను చెప్పానుగా ఇంత ముందుకు, నేను ఎలాంటిది చేసినా కానీ ఆ బొంత పురుగులు ఇంకా ఎక్కువ అవుతాయి. అంటే దాన్ని తినే పురుగు రాదు నా దాంట్లోకి. అదే రీజన్. మీరు ఎక్కడ చూసినా బొంత పురుగు లేకుండా మునిగే చెట్లు బ్రహ్మాండంగా. మీరు కొన్ని ఏరియాలలో చూస్తే ఒక్క ఆకు కూడా ఉండదు, ఆకును మొత్తం తినేస్తాయి పురుగు. మీరు చూడండి ఇక్కడ అన్నీ కూడా ఫ్లవరింగ్ స్టేజ్లు ఉన్నాయి, ఆకు కూడా బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే పూత ఎక్కువ ఉంటుందో పూత, అప్పుడు ఆకులు తక్కువ ఉంటాయి. మళ్ళీ మొత్తం కాత అయిన తర్వాత మళ్ళీ కంప్లీట్ మునిగాకు వచ్చేస్తుంది. అదంతా కూడా భూమికి ఎరువు అయిపోతుంది మిగిలింది. ఎందుకంటే దాని ఏజ్ కూడా ఆకుది కూడా సమ్ పీరియడ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ భూమికి వస్తుంది. అదొక అన్నీ రిలేటెడ్. ఇక్కడ ఫార్మింగ్లో ఏంటంటే భూమిలో ఉన్న జీవులు బతకాలి కాబట్టి ఆకు రాలుతుంది, తినేసి అవి లోపల ఉన్న జీవరాశులు బతికితే జీవరాశి బతికి అది తిని కన్వర్ట్ చేసి మళ్ళీ మొక్కకిస్తాయి. ఇదంతా న్యాచురల్ ప్రాసెస్. ఇక్కడ మన ప్రమేయం ఏముండదు. మీరు ఎట్లా డిజైన్ చేసుకుంటున్నారనేది ఇంపార్టెంట్. ఏదైనా ఒక ఫామ్ మీరు
దాన్ని ప్రేరణ తీసుకోవాలి అంటే మినిమం ఒక 7-8 ఇయర్స్ వాళ్ళు సొంతగా చేసిందై ఉండాలి. ఎందుకు అంటున్నాను సొంతగా చేసిందని? సపోజ్ ఒక ఆయనకు డబ్బు ఉంది అనుకుందాం, లేబర్లో 10 మందిని పెట్టేసేసి ఒకటి క్రియేట్ చేసేసి నేను 1.5 ఇయర్లో నేను ఇట్లా చేశానని చూపించిండు అనుకుందాం. అందరికీ ఆ స్తోమత ఉంటుందా? ఉండదు కదా. ఏదన్నా మనం వాస్తవం మాట్లాడదాం, ఎవరిని నొప్పియడం. ప్రతి చిన్న సన్నకారు రైతు ఇంట్లో అభివృద్ధి చెందాలనేది మా తాపత్రయం. అయితే ఇక్కడ మెయిన్ ఉద్దేశం కూడా అందే. చాలామంది అనేది ఏంటంటే, అన్న మీరు ఇంత చేస్తున్నారు కదా, ఇంకొక 2 లేబర్ పెట్టుకొని మీరు ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా అని అంట. నేను ఫస్ట్ నుంచి కూడా దిగింది ఒకటే మాట చెప్పాను, నేను రైతు కుటుంబం చేసుకుంటే ఎట్లా సక్సెస్ ఉంటుంది అనేది అదే మాట మీద నిలబడి ఒక్క లేబర్ లేకుండా దున్నకుండా అదే చేసుకుంటూ సక్సెస్ కొట్టుకుంటూ వస్తున్నాం. అదే నేను లేబర్ని పెడితే నాది డివేట్ అయిపోతుంది. ఆయనే చెయ్యడు, ఆయనకి నేను జీతం ఇవ్వాలి, నాకు అదొక టెన్షన్. సపోజ్ ఇప్పుడు ఇంతకుముందుకు మనం మాట్లాడుకున్న 6గురిని పెట్టుకుంటా అనుకుందాం. సపోజ్ మీరు 10,000 తక్కువ రోజుకు 1000 నడుస్తుంది, నేను ఏం చేసిన 10,000 పెట్టాను. సరే బయట రాసి 10,000 పెట్టిర్రు అనుకుందాం. నెల ఖర్చు ఎంత అయింది? 60,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అయింది? 6 లక్షల రూపాయలు అయింది. అంటే మనం పేమెంట్ చేసేది 6 లక్షల రూపాయలు. మిగిలిన ఖర్చులు చాలా ఉంటాయి కదా. ఇనిషియల్గా మనం పెట్టంగానే మనకు లక్షలు రావు. ప్రిపేర్ అయిన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, మళ్ళీ ఫెన్సింగ్ ఉంటుంది, మళ్ళీ బోర్ వేసుకోవాలి, మొక్కలు పెట్టాలి, తవ్వడానికి, ఇవన్నిటికి కలిసి లక్షలే అవుతాయండి. ఇయర్ రేపు వేలల్లో అయ్యే ముచ్చట్లేదు. అంటే ఇవన్నీ బేరీజ్ చేసుకొని ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్, ప్రిపరేషన్ అనుకోవచ్చు, మొక్కలు. తర్వాత ఏంది, కూలీల మీద డిపెండ్ అయితే మాత్రం చాలా కష్టం ఈ రోజులల్లో. అంటే క్వాలిటీ ఆఫ్ వర్క్ మిస్ అవుతుంది, పెరిగింది. అప్పుడు 30 రూపాయలకు వచ్చేటోళ్ళు ఇప్పుడు వేలకి వెళ్ళిపోయింది. ఒక 1000 రూపాయలు ఈ ప్రాంతంలో 1000 రూపాయలు హార్డ్ వర్క్ ఉంటే 1000 రూపాయలు. అంటే 1000 రూపాయలు అంటే 30,000 రూపాయలు ఇవ్వాలి. అంటే మనం తెంపి అమ్మినా కానీ రావు ఆ పైసలు. అందుకని స్వయంగా నేర్చుకోవాలి, స్వయంగా చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే డిజైన్ ఇంపార్టెంట్. మనం ఎలా డిజైన్ చేసుకుంటున్నాం. కొంత పంట ఏంటంటే మీకు ఏం చేయకుండా రావాలి దీర్ఘకాలికంగా, కొంత పంట ఏంటంటే మీ ఇల్లు గడవడానికి రావాలి, మీ ఆరోగ్యపరంగా కూరగాయలు అవన్నీ రావాలి. కాబట్టి ఇప్పుడు నా ఖర్చు వచ్చేసి 1,000 నుంచి 2,000 అవుతాయి ఇంటి ఖర్చు. అది కూడా మోస్ట్లీ ఇప్పుడు నేను అన్నీ వండియలేను. ప్రపంచంలో ఎవరు కూడా అన్నీ వాళ్ళు సొంత పొలంలో వండియలేరు. అది చెప్తే కొద్దిగా డౌటే ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు కూరగాయలు కావాలి, అన్ని అల్లం కావాలి, ఎల్లిగడ్డ కావాలి, ఉల్లిగడ్డ, ప్రతిదీ, పసుపు అన్నీ కూడా వండియగలుగుతా. కూరగాయలు జీరో, నేను బయట కొనేది ఉండదు. ఆయిల్స్ నాకు కొబ్బరి నూనె అది వస్తుంది. బియ్యము న్యాచురల్ ఫార్మింగ్ వాడే ఫ్రెండ్స్ ఉన్నారు, వస్తు మార్పిడి చేసుకుంటాం. వాళ్ళకు నా దగ్గర ఏమైనా వాళ్ళకి ఇస్తే వాళ్ళ నుంచి అట్లా మనం దాదాపుగా ఇంటి ఖర్చు జీరో అయింది. ఇంటి ఖర్చు ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు సిటీలో ఒక ఫ్యామిలీ బతకాలంటే మినిమం 50,000 ఖర్చు అవుతుంది. 50,000కు తక్కువ లేదు. రోజుకు 1000 రూపాయలు ఖర్చు పెట్టండి, మనకు ఇల్లు గడవదు. అట్లాంటిది మనం ఫార్మింగ్లోకి వెళ్తే ఏంటంటే దాదాపుగా ఆరోగ్యం ఖర్చు, అంటే మన మెడికల్ ఖర్చు జీరో. ఇప్పుడు నాకు 56 ఏళ్ళ థైరాయిడ్, షుగర్, బీపీ దరిదాపుల్లో కూడా లేను. ఎందుకంటే నేను కాయ కష్టం చేస్తా, ప్రకృతిలో ఉంటా, సహజమైన ఆహారం తింటా, బయట ఎక్కడా ముట్టుకోను, ఏది కూడా నేను తీసుకోను. ఎందుకంటే నా శరీరం ఇంకా పని చేయాలి. కాబట్టి నేను శరీరాన్ని చాలా భద్రంగా చూసుకోవాలి. అంటే కఠినంగా చూస్తాను కానీ ఆహారం మాత్రం మంచిది ఇస్తాను. ఇది ఈ బ్లాక్ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.